వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మెహర్ మండి గ్రిల్స్, ఆ యజమాని పేరు మహమ్మద్ షమీర్. కేరళలోని ఒక ప్రాంతం. బలరామకృష్ణుడిని చికెన్ బిర్యానీ తినడం కోసం తహతాలాడుతున్నట్టుగా చూపించడం కొన్ని కోట్ల మంది హిందూ మనోభావాలను తీవ్రంగా రెచ్చగొట్టే విధంగా మీరు పోస్టర్లో చూస్తున్నట్టుగా తన హోటల్ ప్రాచుర్యానికి కృష్ణుడు బొమ్మను వాడిండు. కృష్ణుడు అక్కడ ఉన్న మాంసాన్ని తినడానికి తహతహలాడుతున్నట్టు, దానికోసం కూర్చున్నట్టు హిందువులందరూ ఒక్కసారిగా తిరగబడ్డారు. తిరగబడ్డ తర్వాత అతను ఏం మాట్లాడాడు అనేది వీడియో చూపిస్తాను, చూడండి. നമസ്കാരം. കഴിഞ്ഞ വിഷുദിനത്തോട് അനുബന്ധിച്ചുകൊണ്ട് നമ്മൾ ചെറിയൊരു ആശംസ പോസ്റ്റർ ഉണ്ടാക്കിയായിരുന്നു. അപ്പോൾ അത് നമ്മൾ തികച്ചും പുറത്ത് ഒരാളെ കൊണ്ടാണ് ആ പോസ്റ്റർ ചെയ്യിപ്പിച്ചത്. എന്നാൽ അദ്ദേഹത്തിന്റെ അറിവില്ലായ്മ കൊണ്ട് നമ്മുടെ സഹോദര സമുദായങ്ങൾക്ക് ബുദ്ധിമുട്ടുണ്ടാകുന്ന രീതിയിൽ ഒരു ചെറിയൊരു മനസ്സിന് ചെറിയൊരു വിഷമം ഉണ്ടായെന്ന് നമുക്ക് അറിയാൻ കഴിഞ്ഞു. തികച്ചും ഞങ്ങളുടെ അറിവോടുകൂടി ചെയ്തതല്ല, മറിച്ച് അദ്ദേഹത്തിന്റെ അറിവില്ലായ്മ കൊണ്ട് ആ പോസ്റ്റർ അങ്ങനെ സംഭവിച്ചു പോയതാണ്. ഞങ്ങൾ എന്നാൽ അത് മാറ്റുകയും പകരം നല്ല രീതിയിലുള്ള ഒരു വിഷു ആശംസ പോസ്റ്ററാണ് നമ്മളെല്ലാവർക്കും വേണ്ടിയിട്ട് നമ്മൾ ഷെയർ ചെയ്യുന്നത്. ആ പോസ്റ്റർ വിവാദപരമായ പോസ്റ്റർ നമ്മുടെ ഒരു പ്ലാറ്റ്ഫോമിലും സോഷ്യൽ മീഡിയയിലും ഒന്നിനും ഞങ്ങൾ ഇതുവരെ ഷെയർ ചെയ്തിട്ടില്ല. ഞങ്ങളപ്പോൾ തന്നെ അതെല്ലാം ഒഴിവാക്കിയതാണ്, തടസ്സപ്പെടുത്തിയതാണ്. അപ്പോൾ തുടർന്നും നിങ്ങളുടെ എല്ലാവരുടെയും മാന്യമായ സഹകരണം പ്രതീക്ഷിച്ചുകൊണ്ട് നിങ്ങൾക്കുണ്ടായ ആ ഒരു ബുദ്ധിമുട്ട് ഞങ്ങൾ മാനേജ്മെന്റ് ടീം നിങ്ങളോട് మాఫీ ചോദിക്കുകയാണ്. എല്ലാവരും సహాయిക്കുക. సో చూసారు కదా, ఎప్పుడైతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిందో, ఆ వార్త గురించి తెలుసుకున్నాడో అందరూ తన రెస్టారెంట్ని ఏం చేస్తారో అనే భయంతో కృష్ణుడి విషయంలో తాను తప్పు చేశాను అని చెప్పాడు. కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా ఉంటే, ఇలా దేవీ దేవతల బొమ్మలతోటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడేవాళ్లే కదా. ఇలాంటి వాళ్ళు క్షమాపణ చెప్తే సరిపోతుందా? కటకటాల పాలవ్వాల్సిన అవసరం లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.